మన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేమందరం మరొకసారి మీ వాక్యాన్ని విని నేర్చుకొనుటకు చేరి ఉండగా మీ ఆత్మను మాతో ఉంచి వివరిస్తున్న నాకును వింటున్న మీ బిడ్డలకును తోడై ఉండి నా తండ్రి, మీరు మా కొరకు వ్రాయించి భద్రపరిచిన ఈ మాటలు మేము మీకు మరింత సమీపస్థులముగా మారుటకు ఉపయోగపడలాగిన సహాయం చేయండి తండ్రి. ఆత్మీయ జీవితంలో నా తండ్రి ఎంతగానో ముందుకు సాగిపోలాగిన, మీరు కోరుకున్న స్థాయిలో మేము మార్పు చెందులాగున నేటి సందేశం ఉండులాగున సహాయం చేయమని వేడుకొనొచ్చు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయాన్ని మనం చూడాలి. ఎపిసోడ్ నంబర్ 63, 63వ ఎపిసోడ్ మనం చూస్తున్నాం, ఈరోజు వింటున్నాం. 27వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 27. గడిచిన కాలంలో మాట్లాడుకున్న ఈ 62 ఎపిసోడ్స్లో మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ఒక భాగమని, ఈ మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయానికి పెట్టుకున్నటువంటి టైటిల్ ఇది ప్రమాదంలో ఉన్న యూదా దేశమని, 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు విగ్రహాలతో నిండిన యూదా దేశమని, 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు యూదా దేశపు తిరుగుబాటని, 16వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు కుమ్మరివాని చేతిలోని యూదా దేశమని, 21 నుండి 25వ అధ్యాయం వరకు రాజరికపు లోటు అని, ఇప్పుడు మనము 26వ అధ్యాయం నుండి 29వ అధ్యాయంలో భాగంగా ఈ 26 నుంచి 29 వరకు ఉన్న ఈ సందర్భాన్ని మనము సత్యాన్ని తిరస్కరిస్తున్న యూదా దేశం అన్న భాగంలో మనం ఉన్నాం. ఈ విషయాన్ని గమనించి గత 61, 62 ఎపిసోడ్స్లో మనం 26వ అధ్యాయం విన్నాం. అప్పుడు యోషియా కుమారుడైన యెహోయాకీము పరిపాలిస్తున్న కాలంలో ఇర్మియా గారు హెచ్చరించిన మాటలన్నీ అక్కడ వినపడ్డాయి మనకు. ఇది యోషియా కుమారుడైన యెహోయాకీము పరిపాలన. ఇది 609 ప్రారంభంలో అయినటువంటి ఈ పరిపాలన మరి అర్ధాంతరంగా అంటే ఒక 11 సంవత్సరాలు. ఫర్ ఎగ్జాంపుల్, రాజులు రెండవ గ్రంథం 24వ అధ్యాయం, రాజులు రెండవ గ్రంథం 23వ అధ్యాయం, రాజులు రెండవ గ్రంథం 23, 36వ వచనంలో ఈ యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేమున 11 సంవత్సరములు ఏలెను అన్నది చూసారా. ఈ 11 సంవత్సరాల పరిపాలనలో ప్రారంభంలో దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇర్మియా గారు ప్రకటించిన మాటలు మనము 26వ అధ్యాయంలో చూసాం. అది 61, 62 ఎపిసోడ్స్లో మనం చూసాం. ఎందుకు ఈ విషయాలు వింటున్నామంటే, ఈరోజు మనం నంబర్ 27 వింటున్నాం. ఇర్మియా గ్రంథం చాప్టర్ నంబర్ 27. ఇది ఇర్మియా గారికి ఇంచుమించు క్రీస్తుపూర్వం 593 లేదా 594 నుంచి 93 మధ్యలో జరిగినటువంటి సందర్భం. ఎందుకంటే అప్పుడు బబులోను దేశస్థులు వీరి మీదకి రావటం, ఒకవైపు దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతున్న సంవత్సరం, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయంలో ఉన్న సంవత్సరాలకు కొంచెం మాసముల తేడా ఉంటుందన్న విషయం నేను 25వ అధ్యాయం చెప్పినప్పుడు వివరించడం జరిగింది. అంచేత ప్రియులారా, ఇది క్రీస్తుపూర్వం BC 593లో ఈ సందర్భం చోటు చేసుకుని ఉండవచ్చు అని అంత ఖచ్చితంగా మనం ఎలా చెప్పగలము అని అంటే, దీనికి సంబంధించి 28వ అధ్యాయంలో ఒక క్లూ ఉంటుంది. ఇర్మియా గ్రంథం 28.
ఇర్మియా గ్రంథం 28లో మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో అన్నది చూసారా. యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరం 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడైన హనన్య అబద్ధ ప్రవచనాలు చెబుతుంటాడు. ఇక్కడ ఈ హనన్య అన్న వ్యక్తి ఈ అబద్ధ ప్రవచనాలు తప్పు, నువ్వు అలా చెప్పకూడదని హెచ్చరిస్తున్న మాటలు మనకు 28వ అధ్యాయంలో కనబడతాయి. కానీ మనం ఇప్పుడు ప్రస్తుతానికి 28కి రాలేదు, 27లో ఉన్నాం. 27లో ఏం జరుగుతుందో చూస్తేనే అప్పుడు 28వ అధ్యాయంలో ఈ హనన్యాకు ఇర్మియా గారికి మధ్య జరుగుతున్న సంభాషణ ఏంటో మనకు అర్థమవుతుంది. Therefore, let's come to chapter number 27 now. 63వ ఎపిసోడ్. ఆల్ రైట్, మొదటి వచనం నుండి చూద్దాం. యూదారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలనారంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను అని చెప్పబడి, యెహోయాకీము అన్న చోట ఫుట్నోట్లో 1 అనేసి ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. రాయబడినది యెహోయాకీము అని రాయబడుతున్నప్పటికీ మీరు చదువుకోవాల్సింది మాత్రం సిద్కియా అని చదువుకోవాలని చెప్తున్నాడు కింద ఫుట్నోట్లో. కొన్ని ప్రాచీన ప్రతులలో సిద్కియా అని పాఠాంతరము అన్నది చూసారా. అలా ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం మనం చదివేటప్పుడు ఇర్మియా గారు యెహోయాకీముకు చెబుతున్నాడా లేదా సిద్కియాతో చెబుతున్నాడా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదన్న ఉద్దేశంతోనే అక్కడ ఫుట్నోట్లో చెబుతున్నాడు, ఇది యెహోయాకీముతో కాదు మాట్లాడేది, హీఈస్ టాకింగ్ అబౌట్ సిద్కియా, హీఈస్ టాకింగ్ టు జెదకియా, సిద్కియాతో మాట్లాడుతున్నాడు అన్న విషయం మనకు దేవుడు ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇవ్వబడిన అధిక సమాచారం ద్వారా అంతా మాట్లాడుతున్నాడు. కాబట్టి 27వ అధ్యాయం మొదటి వచనం చదివేటప్పుడు యూదారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలనారంభించినప్పుడు అన్న ఈ మాటను మనము సిద్కియా ఏలనారంభించినప్పుడుగా చదువుకోవాలి అన్న విషయం మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక సిద్కియాతో మాట్లాడుతున్నాడు ఇర్మియా గారు అన్న విషయం గమనించి మిగిలిన వివరాల్లోకి వెళ్ళాలి. ఆల్ రైట్, యెహోయాకీముగా ఎందుకు తీసుకోకూడదు, సిద్కియానే ఎందుకు భావించాలి అని వినేవాళ్లకు మీకు అనిపిస్తూ ఉండవచ్చు. క్రింది వచనాలు చదివితే అప్పుడు అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది ఇది యెహోయాకీము కాదు సిద్కియా అన్న విషయం. ఆల్ రైట్, 2వ వచనం నుండి చూద్దాం. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము అని అంటే కాడి అంటే ఏంటో తెలియాలి. వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది కాడి అనేది. పొలం దున్నటానికి ఆ కాలంలో ఎద్దులను తీసుకెళ్ళేటప్పుడు ఆ కాడిని ఆ ఎద్దుల మీద పెట్టి దాన్ని దున్నుతూ పోతూ ఉంటారనమాట. అంటే ఆ బరువు ఆ భారం అంతా ఎద్దులు మోయాలి, ఆ బరువు ఆ జంతువులు మోయాలి, అది కాడి. ఇది మనం అర్థం చేసుకోగలిగితే అలాంటి కాడిని ఆ కాడి కట్టినప్పుడు ఎద్దులు దానిని విడిపించుకోలేవు. మళ్ళీ దాన్ని నడిపిస్తున్న ఆ వ్యక్తే వెళ్ళి ఆ కాడిని ఆ ఎద్దుల మీద నుండి తొలగించాలి, అది కాడి. ప్రభుచితమైతే ఈ ఎపిసోడ్ని మళ్ళీ ఎడిట్ చేసి దాన్ని మీకు రీఅప్లోడ్ చేస్తున్నారు కనుక ఇది మీరు గమనిస్తే ఆ రీఅప్లోడ్ చేసే సమయంలో ఈ 2వ వచనం గురించి వివరించేటప్పుడు ఇర్మియా గారు ఆ కాడి, ఇక్కడ చెప్పబడుతున్న ఈ కాడి పలుపులు ఎలా ఉంటాయన్నది పిక్టోరియల్గా మీకు రీఅప్లోడ్ చేసినప్పుడు అది మీకు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడంతా మనం మోడర్న్ డేస్లో ఉన్నాం. మోడర్న్ డేస్ అంటే ఈ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పిల్లలందరూ కొంచెం బాగా టెక్నాలజీకి అలవాటు పడిపోయి అగ్రికల్చర్లో నుండి బయటకు వచ్చేయడము అలాంటి స్థితిలో జీవిస్తున్నారు కనుక ఈ కాడి అంటే ఏంటి, పలుపులు అంటే ఏంటి తెలియకపోవచ్చు. కాబట్టి అందరికి అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో దీన్ని రీఅప్లోడ్ చేసి ఆ పిక్టోరియల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్ రైట్, వినండి 2వ వచనం. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకుని నీ మెడకు కట్టుకొనుము. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. అలా ఇర్మియా గారు మెడకు కట్టుకొని దానిని పట్టుకొని ఈ విధంగా ప్రకటించాలి, ఈ విధంగా తీసుకెళ్ళాలి. 3వ వచనంలో వాటిని యెరూషలేమునకు
యూదారాజు అనే సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత అన్నది చూసారా. 3వ వచనంలోనే క్లారిటీ వస్తుంది మనకు. మొదటి వచనంలో చెప్పబడుతున్నది యెహోయాకీము కాదు, అది సిద్కియా. అలా ఇర్మియా గారు ఈ కాడి పలుపులను మోసుకొని ఎవరి వద్దకు వెళ్తున్నాడు? సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత సిద్కియా గారి వద్దకు, సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత ఏదోము రాజునొద్దకును, మోయాబు రాజునొద్దకును, అమ్మోనీయుల రాజునొద్దకును, తూరు రాజునొద్దకును, సీదోను రాజునొద్దకును పంపము అని దేవుడు సెలవిస్తున్న ఈ మాటలు, దేవుడు సెలవిచ్చిన ఈ మాటలను ఇర్మియా గారు ఎవరెవరికి ప్రకటిస్తున్నాడు? యూదారాజు అయిన సిద్కియాకు, తర్వాత ఏదోము రాజుకు, మోయాబు రాజుకు, అమ్మోనీయుల రాజుకు, తూరు రాజుకు, సీదోను రాజుకు. అంటే స్థానికంగా ఏమో యూదా దేశానికి రాజుగా సిద్కియా కనబడుతుంటే, ఆ సిద్కియాతో మాట్లాడటానికి ఈ దేశాల నుండి కొందరు దూతలు వచ్చారట. ఆ దూతలు ఇర్మియా గారు చెప్పే ఈ సువార్తను తీసుకెళ్ళి ఆయా దేశాలలో ఆయా రాజులకు చెప్పాలి. మేము ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాము, ఆ ఇశ్రాయేలు దేశంలో ప్రత్యేకంగా యూదా దేశంలోని సిద్కియాను కలిసాము. ఆ సిద్కియాతో మాట్లాడుతుండగా అక్కడ ఒక ప్రవక్త వచ్చాడు, ఆయన పేరు ఇర్మియా. ఆ ఇర్మియా గారు మాతో కొన్ని విషయాలు చెప్పాడు, అది మీరు తెలుసుకోవాలని సిద్కియాను కలవడానికి వచ్చిన ఆ దూతలు ఇర్మియా గారు చెప్పిన సువార్తను, ఆ వర్తమానాన్ని తీసుకెళ్ళి ఏదోము రాజుకు చెప్పాలి, మోయాబు రాజుకు చెప్పాలి, అమ్మోనీయుల రాజుకు చెప్పాలి, తూరు రాజుకు చెప్పాలి, సీదోను రాజుకు చెప్పాలి. దేవుని యొక్క భద్రత ఎంత గొప్పగా ఉంది చూడండి. ఏదోము ఎవరిలో నుంచి వచ్చాడు? ఇస్సాకారుల నుంచి వచ్చాడు. అబ్రహాము ఇస్సాకు పిల్లలు, అబ్రహాము గారుల నుండి ఇస్సాకు గారు వస్తే, ఇస్సాకులో నుండి యాకోబు ఏశావులు వచ్చినట్లుగా ఆ ఏశావుకున్న మరో పేరే ఏదోము మనకు కనబడితే, దేవుడు ఏదోమీయులకు కూడా అవకాశం ఇస్తున్నాడు ఆయన భద్రతలో ఉండటానికి, ఆయన రక్షణ కల్పిస్తున్నాడు. మరి మోయాబు అమ్మోనీయుల పరిస్థితి ఏంటంటే, వారిద్దరు లోతు గారి సంతానం. అబ్రహాము గారు బయలుదేరినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము గారిని వెంబడించినదే తన సోదరుని కుమారుడైన లోతు. అలా లోతు సంతానమే, లోతు గారి సంతానమే ఈ మోయాబు అమ్మోనీయులు. ఇక తూరు సీదోను ఇశ్రాయేలు భూభాగానికి ఉత్తర భాగం ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ రాజులందరికీ వర్తమానం పంపిస్తున్నాడు దేవుడు ఇర్మియా గారి ద్వారా. ఈ మాటలు సిద్కియాను కలవడానికి వచ్చిన దూతల చేత, అంటే యూదా దేశంలో సిద్కియా ఉంటే ఆ సిద్కియాను కలవడానికి ఈ దేశాల నుండి దూతలు వచ్చారు. కొంత దూతలు అంటే అర్థం ఏంటి? ఆయా దేశాల నుండి వచ్చిన అంబాసిడర్స్ లాంటివారు, రాయబారులు లాంటివారు. అలాంటి దూతలు మరి ఎందుకు వచ్చిండవచ్చు, అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకు వచ్చిండవచ్చో మనం ఆలోచిస్తే, ఈ దేశాలన్నీ బబులోను దేశ పరిపాలనలో, ఈ దేశాలన్నీ బబులోను దేశపు అధికారం కిందికి వెళ్ళిపోతున్నాయి. అలా అధికారం కిందికి వెళ్ళిపోతున్నాయి కనుక ఆ అధికారము క్రింద మీరు క్షేమంగా బ్రతకాలి అని అంటే, మీ దేశాలు పాడవకూడదు అని అనుకుంటే, మీ దేశాలు ఎప్పుడు స్థిరంగా నిలబడాలి అని అంటే, ఇప్పుడు ఇర్మియా చెప్తున్న మాటలు వినండి. ఇర్మియా ఎవరి నుంచి తెచ్చుకున్నాడు ఈ మాటలన్నీ? దేవుడు సెలవేయగా ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. ఇది ఇర్మియా గారు సొంత మాటలు కాదు. ఎందుకు వచ్చిండవచ్చు ఆలోచిస్తే, బబులోనీయులేమో ఈ దేశాలందరినీ ఓడించడానికి వారి అధికారం కిందకి తీసుకొని వస్తున్నారు. అన్ని రోజులు స్వేచ్ఛా స్వతంత్రాలతో బ్రతికినటువంటి వీరు, మా స్వతంత్రం వెళ్ళిపోతుంది కదా, బబులోను రాజైన నెబుకద్నెజరును మనం ఎదుర్కోవాలి అంటే మనమందరం సమిష్టిగా పోరాడదాం. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఇతర దేశాలు అన్నీ కలిసి ఒక బృందంగా ఏర్పడతాయి. దట్ ఈస్ కాల్డ్ అలయన్స్. ఇవన్నీ ఒక సమూహంగా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశంలో యుద్ధం జరుగుతుంది అనుకోండి, మరొక దేశం అటాక్ చేస్తేనే యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఆ దేశం పక్షాన కొందరు, ఈ దేశం పక్షాన కొందరు, అలా గ్రూపులుగా డివైడ్ అయిపోతారు. అందరికీ ఉన్న ఏకైక శత్రువు ఎవరు ఉన్నారు ఆ కాలంలో అంటే బబులోను రాజైన నెబుకద్నెజర్. ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరుతున్నాడు.
ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరుతున్నాడు అని అంటే ఇంకా మిగిలిన దేశాలన్నీ కలిసి ఇప్పుడు ఏం చేయాలి? ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకోవాలి, ఒకరితో ఒకరు స్నేహంగా ఉండాలి. ఇదిగో బబులోను రాజు బయలుదేరాడట, ఈ దేశం మీదకి యుద్ధానికి రాబోతున్నాడు. ఇక అతని అధికారం కింద మనం ఉండకుండా మనం జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దగ్గరలో ఉన్న సమీపాన ఉన్న ఏదోము దేశము, సమీపాన ఉన్న మోయాబు దేశం, అమ్మోనీయుల దేశం, తూరు సీదోనుల దేశం, యూదా దేశం, ఇవన్నీ ఏకమై తిరుగుబాటు చేద్దాం. బబులోను రాజ్యం కింద మనం వద్దు. ఇంతవరకు మనం జీవించిన కాలం చాలు, ఇంతవరకు మనం బ్రతికిన కాలం చాలు. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు వీళ్ళందరూ ఏకమయ్యారు? ఇవన్నీ ఒక చరిత్ర, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం చూడగలిగితే రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయంలో 18 నుండి ఒక మాట చూద్దాం. రాజులు 2వ గ్రంథం 24:18 నుండి. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేమునందు 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తెయగు హమూటలు. యెహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరగబడను అన్నది చూసారా? సిద్కియా తిరగబడుతున్నాడట. ఎందుకు తిరగబడుతూ ఉండవచ్చు? ఒకవైపు ఇర్మియా గారు చెబుతున్నా కూడా ఇర్మియా గారు చెప్తున్న మాటలను పెడచెవిన పెట్టి నెబుకద్నెజర్ మీద, బబులోను రాజ్యం మీద తిరుగుబాటు చేస్తున్నాడట. ఎందుకు తిరుగుబాటు చేస్తుండవచ్చు అని ఆలోచిస్తే మనం ఇందాక చదువుకున్న 27వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 27లో సిద్కియాను కలవడానికి ఎవరెవరు వచ్చారు? ఏదోము దేశం నుండి ఒక రాయబారు వచ్చాడు, మోయాబు అమ్మోనీయుల దేశం నుండి వచ్చారు, తూరు సీదోనుల నుండి వచ్చారు. ఇన్ని దేశాలు మేమందరము ఒక్కటైతే ఇతన్ని ఎందుకు ఓడించలేం? మనుషులను నమ్ముకొని దేవుడు చెబుతున్న మాటను పెడచెవిన పెట్టాడు ఈ సిద్కియా. వీరెవరు కాపాడలేరు. నువ్వు ఖచ్చితంగా బబులోను రాజ్యము అధికారం కిందకి వెళ్ళిపోతావు, ఎవరు కూడా తప్పించలేరు. అతనికి లోబడితే మంచిది, తిరగబడితే ప్రాణాలే పోతాయని చెప్తున్నాడు ఇర్మియా గారు. అక్కడ ఇర్మియా గారు చెప్తున్న మాటలు సిద్కియాకు ఎక్కట్లేదు ఆ మైండ్లో. ఇది దేవుడు పలికిస్తున్న మాటలను అర్థం అవ్వట్లేదు. మనుషుల సహాయమును ఆదరణగా తీసుకొని, మనుషుల సహాయమును ఆధారంగా తీసుకొని దేవుడు చెబుతున్న మాటలను పెడచెవిన పెట్టిన వ్యక్తిగా కనబడుతున్నాడు సిద్కియా. ఇక్కడ చూద్దాం క్రింద వచనాల్లో ఏం జరుగుతుందో. 4వ వచనం. మరియు ఆ దూతలు అని అంటే పరలోకం నుండి దిగిన దేవదూతలు అనుకోకండి. పైన 3వ వచనంలో యెరూషలేమునకు యూదా రాజైన సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత ఎదోము రాజు నొద్దకును, మోయాబు రాజు నొద్దకును, అమ్మోనీయుల రాజు నొద్దకును, తూరు రాజు నొద్దకును, సీదోను రాజు నొద్దకును పంపము. ఈ ప్రాంతాలన్నీ ఎక్కడుంటాయన్నది మీకు మ్యాప్లో చాలాసార్లు చూపించడం జరిగింది. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యజమానులకు తెలియజేయవలనని సైన్యములకు అధిపతి అయిన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినదేమనగా, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజు అయిన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశం చేయుచున్నాను. ఇది ఎలా ఉందంటే, భూజంతువులు మీ మీద అటాక్ చేస్తాయేమో కానీ నెబుకద్రెజర్ మీద అటాక్ చేయమన్నట్లు వాటికి కూడా ఆజ్ఞాపించినట్లుంది ఈ వచనం ఇది. అతని స్వదేశమునకు కాలము వచ్చు వరకు సమస్త జనులు అతనికిని, అతని కుమారునికిని, అతని కుమారునికి దాసులయ్యుందురు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుందురు.
ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకున్నదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదగాండ్రేమి, కలలు కనువారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి, మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్యపెట్టకుడి. మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మను దూరముగా తోలివేయినట్లును, మిమ్మను నేను వెళ్ళగొట్టునట్లును, మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశంలో కాపురం ఉండనిచ్చెదను. వారు తమ భూమిని శైత్యపరచుకుందురు, నేను వారికి నెమ్మది కలుగజేతును. ఇదే యెహోవా వాక్కు. ఇలా చదువుతుండగా వింటున్న మనకు కొన్ని విషయాలు అర్థమవ్వాలి. ఆ విషయాలు ఏంటంటే, ఒక్కొక్క వచనం నుండి మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, దయచేసి దీన్ని గమనించండి ప్రతి ఒక్కరు. మొదటి వచనంలో ఏం తెలుసుకున్నాం? 27వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు మాట్లాడుతున్నది ఇర్మియా గారి ద్వారా యెహోయాకీముతో కాదు సిద్కియాతో అన్న విషయం తెలుసుకున్నాం. దానికి వెంటనే ఆధారం కనబడుతుంది 3వ వచనంలో. ఇదిగో సిద్కియాతో మాట్లాడుతున్నాడు ఇర్మియా గారు అన్న విషయం. అయితే 2వ వచనంలో కనబడుతుంది దేవుడు ఇర్మియా గారికి, ఇర్మియాను ఒక కాడిని మోసుకొని వెళ్ళు, ప్రభు చిత్తమైతే ఇప్పుడే ఆ కాడిని చూపించడానికి మీకు చూపిస్తాను. అది స్క్రీన్ మీద చూడండి. అది ఓన్లీ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. కాడి మరియు పలుపులు అదే మోసుకొని వెళ్ళాడని మాత్రం అనుకోకండి. దట్స్ అన్ ఇమేజ్. ఆ విధంగా ఉంటుందని చూపించడానికి అంతే. అలా ఇర్మియా గారు ఒక కాడిని పలుపులను చేయించుకొని మెడకు కట్టుకొని ఒకరి దగ్గరికి వెళ్తున్నాడు. 3వ వచనంలో యూదా దేశాన్ని పరిపాలిస్తున్న సిద్కియా వద్దకు. అదే సమయంలో అక్కడ ఎవరున్నారు? సిద్కియాను కలవడానికి వచ్చిన ఎదోము రాజు, ఎదోము దేశము నుండి వచ్చిన ఒక దూత. రాజు కాదు, ఎదోము రాజు తరపున వచ్చిన దూత. అలానే మోయాబు రాజు తరపున వచ్చిన దూత. అమ్మోను దేశము నుండి వచ్చిన ఆ రాజు తరపున వచ్చిన దూత. అలా తూరు సీదోను ప్రాంతముల నుండి వచ్చిన ఆ రాజుల యొక్క దూతలు అందరూ ఉన్నారు అక్కడ. అందరికీ ఒకటేసారి దేవుడు సందేశం పంపిస్తున్నాడు ఇర్మియా గారితో. ఏమని చెప్తున్నాడు ఇర్మియా గారు? ఇలా ప్రారంభిస్తున్నాడు 4వ వచనంలో. తమ యజమానులకు తెలియజేయవలనని దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు వెళ్ళి మీ యజమానులకు తెలియజేయండి అని ఇర్మియా గారు నిలబడి వారికి ఒక మంచి సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ దేశాలన్నీ ఇచ్చిండేది దేవుడు మీకే. ఇదిగో మోయాబీయులు ఇక్కడ ఉండాలని, అమ్మోనీయులు ఇక్కడ ఉండాలని, ఇలాంటివన్నీ నిర్ణయించింది దేవుడే. ఈ దేశాల్లో మీరు నిలబడాలి అని అంటే, ఈ దేశాల్లో మీరు స్థిరంగా నిలబడాలి అని అంటే నేను చెప్పినట్లుగా మీరు చేయండి. ఇవి నా మాటలు కాదు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దేశాలను దేవుడే వారికి ఇచ్చాడన్న విషయం గురించి మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను, దాన్ని గమనించండి. 2వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 5వ వచనం చూద్దామా? 5వ వచనం, వారితో కలహపడవద్దు. 5 కాకుండా 4 నుండి చూడండి. అరణ్య ప్రయాణం చేసుకుంటూ పోయేటప్పుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు కొన్ని మాటలు తెలియజేస్తాడు. అదేంటంటే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 4వ వచనంలో, షేయూరులో కాపురమున్న ఏషావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు, వారు మీకు భయపడుతురు, మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండడు, వారితో కలహపడవద్దు. ఏలైనగా ఏషావుకు స్వాస్థ్యముగా షేయిరు మన్యము నేను ఇచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇయ్యనని షేయిరు మన్యమును ఇదిగో దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇచ్చాడని చెబుతున్నాడు ఆ ఎదోము దేశాన్ని. అలానే క్రింద చదువుకుంటూ వస్తే 9వ వచనంలో మరొక సందర్భం కనబడుతుంది. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లా, నేను
మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని, వారి భూమిలో ఏది నీకు స్వాస్థ్యముగా అయ్యనని మోయాబీయులకు ఆ ప్రాంతాన్ని దేశంగా ఇచ్చిండేది నేనే అని చెబుతున్నాడు దేవుడు. అలానే 18వ వచనం, అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యమునియనని దేవుడు మోయాబు దేశాన్ని, అమ్మోనీయుల దేశాన్ని, ఎదోమీయుల దేశాన్ని వారికి ఇచ్చిండేది దేవుడే అని మనకు ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయంలో ఎంత చక్కగా రాయబడింది చూడండి. ఇంకా అలానే పైన తూరు సీదోను ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు ఆయా ప్రజలకు ఆయా దేశాలను అలా పంచి ఇవ్వడం జరిగింది, పంచి పెట్టాడు దేవుడు. ఈరోజు మనము ఈ దేశంలో ఉన్నామంటే దేవుడు మన పితరులకు ఈ దేశాన్ని పంచిపెట్టాడు. ఈ దేశంలో మీరు క్షేమంగా ఉండాలంటే దేవుడు చెప్పిన మాట వినండి అని ఆ రోజు ఈ దేశాల నుండి సిద్కియాను కలవడానికి వచ్చిన దూతలకు ఇర్మియా గారి ద్వారా దేవుడు సువార్తను పంపిస్తున్నాడు. ఆ సువార్తే 5వ వచనం నుండి ప్రారంభమవుతుంది. ఏ 5వ వచనము? ఇర్మియా గ్రంథం 27:5వ వచనం. అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను, భూమి మీదనున్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. దేవుడిస్తున్నాడు అని రాయబడింది అక్కడ. అది ఒక డైరెక్షన్లో మనం అర్థం చేసుకోగలం. ఇంకా కొంచెం లోతుల్లో ఒక అడుగు ముందుకేసి లోపలికి వెళ్ళి ఆలోచిస్తే ఒక విషయం అర్థమవుతుంది. దేవుడు మలాకి గ్రంథంలో ఒక మాట అంటున్నాడు. మలాకి గ్రంథంలో ఒక మాట, 1వ అధ్యాయం, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో మన దేవుడు ఎవరో చెబుతుంటాడు అక్కడ. ఆయన నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్నది చూసారా? నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. భూమి మీద ఈ మనుష్యుల పరిపాలన మీద అధికారం ఎవరు కలిగి ఉన్నాడంటే దేవుడు కలిగి ఉన్నాడట. ఐ రిపీట్, ఈ ఘనమైన మహారాజు ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో చెబుతున్నాడు. 5వ వచనంలో అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను, భూమి మీద ఉన్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికి ఇచ్చుచున్నాను. అంటే అర్థం ఏంటి? ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మనుషుల పరిపాలన అది నా ఇష్టం, ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాను. మనుషులు ఊరికనే ఉప్పొంగిపోకూడదు. ఇది నేను స్థాపించిన రాజ్యమని, నా వలనే ఇది కలిగిందని, నేనే దీన్ని నిర్మించానని, నేనే ఇది చేశానని. అప్పుడంటే రాజులు పరిపాలిస్తున్న కాలం అది. ఇప్పుడు మనము మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్, చాలా వరకు అన్ని దేశాల్లో డెమోక్రసీ వచ్చేసింది, ప్రజాస్వామ్యం. ప్రజలు ఓటేసి ఎన్నుకుంటున్నారు. ప్రజల తరపున నిలబడిన ప్రభుత్వాలు, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ప్రభుత్వంగా ఏర్పాటు చేయబడినటువంటిది. ద గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ టు ద పీపుల్ అన్న ఇలాంటి డెఫినేషన్స్ మనకు చాలా వినపడతాయి ప్రజాస్వామ్య దేశాలలో. ఓటేసి ఎన్నుకుంటున్న ఆయా సింహాసనాలలో కూర్చుంటున్నటువంటి వారు ఇదిగో దేవునికి భయపడి పరిపాలన చేయాలి. ఒకప్పుడు పరిస్థితి చూడండి ఎలా ఉందో. మా దేశం మా రాజ్యం అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు మీ దేశం మీ రాజ్యం కాదు, మీ దేశం మీకు నిలబడాలి అని అంటే నేను చెప్పినట్లు వినాలి అంటున్నాడు ఇక్కడ ఇర్మియా గ్రంథం. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండు దేవుడు. అందుచేత కేవలం మనకు ఇర్మియా గ్రంథంలోనే కాదు ఈ విషయాలు కనపడేది. ఇది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే మనుషులు పరిపాలిస్తున్నది దేవుని రాజ్యం అనట్లేదు నేను. దేవుడు సర్వ మానవాళి మీద, మానవులు ఏర్పరచుకున్న రాజ్యాల మీద ఆయన అధికారి అయి ఉన్నాడన్న విషయం మనము మర్చిపోకూడదు. చూద్దాం ఒకసారి దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథము 4:32. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదువు అని చెప్పబడిన తర్వాత, సర్వోన్నతుడగు దేవుడు
మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. అలా దానియేలు గారు నెబుకద్నెజరుతో అలా మాట్లాడాడు. ఇక్కడ ఇర్మియా గారు ఇదిగో సిద్కియాతోనూ మిగిలిన ఆ దూతలతోనూ అదే మాట మాట్లాడుతున్నాడు. అలా చదువుకుంటూ వస్తే దానియేలు గ్రంథంలో 34వ వచనంలో మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజర్ సాక్ష్యం ఇస్తున్నాడు జరిగిన విషయాలన్నిటిని బట్టి. ఆ కాలము గడిచిన పిమ్మట, దానియేలు గ్రంథము 4:34, ఆ కాలము గడిచిన పిమ్మట అంటే దానియేలు గారు చెప్పిన ఆ కళా భావం ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ మానవ బుద్ధి వచ్చిన తర్వాత నెబుకద్నెజర్ మాట్లాడుతున్నాడు. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవుని స్తోత్రము చేసి గణపరచి స్తుతించి తిని. ఎవరిని గణపరుస్తున్నాడు? ఆకాశము తట్టు ఎత్తి తన కళ్ళు చేతులు చిరంజీవియు సర్వోన్నతుడు నాకు, చిరంజీవియు సర్వోన్నతుడు నాకు. చిరంజీవియు అంటే అర్థం ఏంటి? మరణం లేనివాడు అని అర్థం. అక్కడ చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవుని స్తోత్రము చేసి గణపరచి స్తుతించి తిని అని చెప్పి ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు అన్నది చూసారా? ఆధిపత్యము ఎవరి మీద? సర్వమానవాళి మీద, మానవుల రాజ్యముల మీద. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. ఆయన రాజ్యం ఆయన రాజ్యం. ఒక అన్యజనుడు ఒప్పుకుంటున్నాడు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. కేవలం భూమి మీద ఉన్నవారిని నడిపించేవాడే కాదు, పరలోక సేనలు కూడా ఆయన నడిపించేవాడు అని నాకు అర్థమైంది. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావు అని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. దేవుని చెయ్యి పట్టుకొని నువ్వేం చేస్తున్నావు అనడానికి ఎవరు సమర్థుడు కాదు. ఒకప్పుడు నా బుద్ధి అలా ఉండేది, ఇదంతా నేను కట్టించింది కదా ఈ బబులోను సామ్రాజ్యాన్ని, మహానగరాన్ని అని. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులు నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. ఈలాగు నెబుకద్నెజరును నేను ఒకరిని గణపరుస్తున్నాను. ఆయన ఎవరో కాదు, పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ ఉన్నది చూసారా? పరలోకపు రాజు యొక్క కార్యములు. పరలోకంలో కూర్చున్న ఆ రాజు భూమి మీద ఉన్న సర్వరాజుల మీద, అధికారుల మీద, వారి ఆధిపత్యం మీద ఆయన అధికారి అయి ఉన్నాడని ప్రకటిస్తున్నాడు నెబుకద్నెజర్. పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. ఎంత బాగుంది చూడండి మాటలు. ఒప్పుకుంటున్నాడు ఒక అన్యజనుడు పరలోకపు రాజు గొప్పవాడని. ఆ పరలోకపు రాజుకు భూమి మీద ఉన్న అన్ని రాజ్యములపైన అధికారం ఉందని, అది ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయన వారికి ఇస్తాడని ఒప్పుకుంటున్నాడు ఆ నెబుకద్నెజర్. అదే విషయమే ఇదిగో ఇర్మియా గారు 27వ అధ్యాయంలో ప్రకటిస్తున్నాడు ఇక్కడ యూదా దేశంలో. చూద్దాం, అది 27వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5 నుండి చూద్దాం. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశం చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశం చేయుచున్నాను. అది నా ఇష్టం, ఇది నాది, ఈ భూమి నాది. దేవుడు చాలా గొప్పగా చెప్తుంటాడు, మీరు నివసించున్న భూమి నాదే అని ఉంటుంది. చూద్దాం ఆ మాట కూడా. లేవియాకాండము 25వ అధ్యాయం. లేవియాకాండం 25 23వ వచనంలోని 2వ మాట చూడండి. లేవియాకాండం 25వ అధ్యాయము 23వ వచనంలోని 2వ మాట. ఆ భూమి నాదే అంటున్నాడు చూసారా దేవుడు. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు,
ఆ భూమి నాదే. మనమేమో 1 గజం స్థలం కొరకు, 1 ఇంచు స్థలం కొరకు కొట్టుకుంటూ ఉంటాం ఇక్కడ. ఇది నాది నాదే అని. ఎన్నాళ్ళు ఉంటాం మనం భూమి మీద? కొద్ది కాలం. ఇది మన దేవుని ఆస్తిని మనము అనుభవిస్తున్నాం. ఆయనకు రుణస్థులుగా ఉండగా దాన్ని దోచుకుంటున్నాం. అది మన క్యారెక్టర్. మన దేవుడు చాలా మంచి దేవుడు. ఇలాంటి దేవుడు మనకు ఉండడం మహాభాగ్యం. వచ్చిందా? ఇరవై 27వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసులకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయించున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయించున్నాను. ఇలా దేవుడు ఎవరికిచ్చుట న్యాయమని తోచితే అది ఆయన ఇష్టం. నువ్వెందుకు అలా చేస్తున్నావు అని ఆయన చెయ్యి పట్టుకొని ఎవరైనా అడగగలరా అంటున్నాడు నెబుకద్నెజరు దానియేలు గ్రంథంలో. ఎవరు అనలేరండి ఆ మాట. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మనం ప్రశ్నిస్తే మనం చాలా బుద్ధిహీనులం. ఆయన మహాజ్ఞానము చేత, చాచిన చేతితో, బలమైన బాహువు చేత ఈ విశ్వంనంతా చేసి ఆయన మన చేతికి ఇచ్చాడు. మనం చేయగలమా? మనం ఒక కొండను తయారు చేయగలమా? కొండ ఎందుకు? మనం పీలుస్తున్న ఒక గాలి ఎలాంటిదో ఒక చిన్నదాన్ని మనం ఏమైనా తయారు చేయగలమా? నథింగ్. వీ కాంట్ డూ ఎనీథింగ్. వీఆర్ ఆల్ ఎక్స్పీరియన్సింగ్ వాట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఫర్ అస్. దేవుడు చేసిన వాటిని మనం అనుభవిస్తున్నాం, ఉపయోగించుకుంటున్నాం. ఏదైనా తయారు చేయాలనుకోండి, కొత్తగా చేసేది ఏమి ఉండదు. దేవుడిచ్చిన వాటిలో నుంచి మనం తయారు చేసుకుంటుంటాం. దేవుడిచ్చిన దాంట్లో నుంచి మనం తయారు చేసుకొని ఉపయోగించుకుంటుంటాం. దేవుడు ఇవ్వకుండా నేనే ఇది చేశానని చెప్పేది మానవునికి ఒక్కటి ఉండదు. ఫైన్. ఈరోజు క్విజ్లో క్వశ్చన్ మీకు ఇదే, చేతనైతే కనుక్కోనండి. దేవుడు ఇవ్వకుండా ఇది నేనే చేశాను, నేను కనిపెట్టాను, నేను చేయగలిగాను అనేది ఏదైనా ఉంటే ఒక్కటి ఐడెంటిఫై. 1. ఇంపాసిబుల్. దేవుడిచ్చిన వాటిలో నుండి బయటికి తీసి దాన్ని ఉపయోగించుకుంటుంటాం. మనం బయటికి తీసుకొని రకరకాలైన వాటిని ఒక చోటుకి తీసుకొచ్చి దానికి ఒక రూపాన్ని చేసుకోగలమేమో మనం. యు నేమ్ ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ దేవుడిచ్చిన దాంట్లోంచి తీసుకుంటాం. పెద్ద ఖజానా ఈ విశ్వం, ఈ సృష్టి. దీనిలో రకరకాలైన వాటన్నిటిని పెట్టి మనల్ని ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది, దీన్ని ఏరుకొని దీన్ని ఉపయోగించుకోవడానికి దేవుడు మనకు ఒక పెద్ద ఆస్తిని ఈ విశ్వాన్ని చేసి మనకిచ్చాడు. దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఆ ఉపయోగించుకోవడం కూడా ఎలానో తెలుసా? దేవుడు మన మెదడులో జ్ఞానం పెట్టాడు కనుక దీన్ని ఇలా ఉపయోగిస్తే దీని యొక్క ప్రయోజనం ఇలా ఉంటుందని దేవుడు మనకు జ్ఞానం పెట్టాడు. అది కూడా దేవునిదే. మనుషులకు దేవుడు జ్ఞానం ఇవ్వకపోయి ఉంటే మనం వీటిని కనుగొనే వాళ్ళం కాదు, వాటిని ఉపయోగించుకునే వాళ్ళమే కాదు. ఆలోచించండి ఒకసారి. భూమి మీద రకరకాల మనుషులు ఉంటారు. కొందరు ఏదో పిచ్చివాళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతుంటారు. జుట్టంతా విరబేసుకొని, దుమ్ము, మట్టి. ఏంటంటే పిచ్చోడైపోయాడండి, బ్రెయిన్ పని చేయట్లేదు, అందుకే పిచ్చోడ్లాగా తిరుగుతున్నాడు అని. మరి మిగిలిన వాళ్ళు అతను ఆ విధంగా అంటున్నారంటే నీకేదో అతని మెదడు కంటే మనకేదో బాగున్నట్లేగా. మరి ఎవరు పెట్టారు అలా? చెబుతున్నాడు, దేవుడు జ్ఞానం పెట్టాడు కనుక మనం ఒక క్రమశిక్షణతో నడుచుకోగలుగుతున్నాం, కొన్ని కనుగొనగలుగుతున్నాం. దేవుడు అలా మనకు జ్ఞానం పెట్టకుండా వదిలేసింటే మనం పిచ్చోళ్ళలాగా తిరిగేవాళ్ళం. అది అన్నీ దేవుడు ఇచ్చినవే, మనది ఏమీ లేదు. నేను చేశాను, మేము చేశాము అని ఊరూరికనే మనం ఉప్పొంగిపోకూడదు. ఉప్పొంగిపోవడమే కాదు, విర్రవీగకూడదు. కొందరు విర్రవీగుచున్న గర్వం, మా వలన ఇది సాధ్యమైందని. ఆ పొరపాటు చేశాడు నెబుకద్నెజర్. దేవుడు గడ్డి తినిపించాడు. అలాంటి అభిప్రాయం మనకుంటే, మనకు నెబుకద్నెజర్ కన్నా గడ్డి తినిపించాడు, మన ప్రాణమే తీస్తే పరిస్థితి ఏంటి? ఆలోచించాలి. ప్రియులారా, వచ్చేద్దామా? 7వ వచనానికి వద్దాం రండి. అందరూ ఆసక్తిగా, ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవాలి బైబిల్ని. మీకు ఎందరికి ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది, నేను ఏదో చాలా స్లోగా చెప్తున్నాడండి అని. మీరు ఆలోచించుకొని దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి అదే పనిగా గ్యాప్లు, పాజులు, కామాలు, ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ చాలా స్లోగా పోతుంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే దేవుణ్ణి మనము ఆలోచించాల్సిన స్థాయిలో మనం ఆలోచించలేకపోతున్నాం.
ఎంతసేపు మనిషికి దేవుడు ఏ దృష్టితో కనపడుతున్నాడంటే, నా అప్పులు తీర్చేటోడు, నా ఎగ్జామ్స్లో పాస్ చేసేటోడు, నాకు చదువుల్లో బాగా సహాయం చేసేవాడు, ఇంటర్వ్యూకి పోతే ఇంటర్వ్యూలో నేనేమి ప్రిపేర్ అయినానో అవే క్వశ్చన్లు ఇంటర్వ్యూవర్ అడిగే విధంగా, తర్వాత ఉద్యోగంలో శాలరీ చాలా తక్కువ వస్తుంది అనుకోండి, దేవునికి చెబితే ఆ తర్వాత బోనస్ వస్తుంది, ఇంక్రిమెంట్లు వస్తాయి. లేకపోతే ఒకవేళ మనము బిజినెస్ చేస్తున్నాము, పంట పండిస్తున్నాము అనుకోండి, ఇలాంటి వాటికి మనకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, దేవునికి చెప్పి దేవుడిని ఆరోగ్యం బాగా చేస్తాడు. అలా వెరీ స్మాల్ లిమిటేషన్స్లో మనం దేవుని ఆలోచిస్తున్నాం. బైబిల్లో ఉంటుంది దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని. ఆ అసాధ్యమైనది ఏదీ లేదన్న విషయం మనం గ్రహించక ఏదో చిన్న చిన్న వాటికి మనం ఆలోచిస్తుంటాం. ఏ రోజైనా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభువా నీవు పరిశుద్ధుడవు కనుక నీ పరిశుద్ధత, అంత గొప్ప పరిశుద్ధత నేను ఎలా ఉండగలను, అంత గొప్ప పరిశుద్ధతలో ఏ భేదము లేదో, అందరము పాపం చేసి మేము నీవు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నామే. నీ వలే మేము మార్చుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మన తండ్రి అంత పరిశుద్ధుడే, మన నాన్న అంత గొప్పవాడే. మనమేమో నిరంతరము పాప భూయిష్టమైన ఆలోచనలు చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నామే. దాని గురించి ఆలోచించాలి మనం. మనకున్న పెద్ద సమస్య దేవునిగా ఆయన ఉన్నత స్థాయిని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతను వివరించడానికి మరి కొన్నిసార్లు ఆ పదాలు వెతకడానికి నాకు సాధ్యపడట్లేదు. ఏ పదాలతో దేవుని యొక్క గొప్పతనాన్ని, ఎలాంటి సెంటెన్సెస్తో దేవుని యొక్క పరిశుద్ధతను వివరించడానికి సాధ్యమవుతుందో నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు. ఏదో ప్రయత్నం చేస్తున్నాను అంతే. మన స్వార్థం కొరకు దేవుణ్ణి, ఈ దేవుణ్ణి అడిగితే ఇవన్నీ నాకు సహాయం చేస్తాడని. మరి సహాయం చేయకపోతే మనకు దేవుడు కాదా? ఒక్కసారి షద్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నవారు అన్న మాట ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చూద్దామా వాళ్ళు ఏమంటారు? అగ్నిగుండంలో పడవేయబడే స్థితి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు? ఒక మాట మనల్ని అందరిని ఆలోచింపజేయాలి. ఈ మాట దానియేలు గ్రంథము 16వ అధ్యాయం, 16వ వచనం, 3వ అధ్యాయం, దానియేలు గ్రంథము 3:16, దానియేలు గ్రంథం 3:16, 16-17 2 వచనాలు చూద్దాం. షద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుల గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. ఒక విగ్రహాన్ని పూజించమంటే నువ్వు ఎందుకు పూజించట్లేదు? ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు దీని గురించి నీతో ఎక్కువగా మేము మాట్లాడదలుచుకోలేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేమైతే మాత్రం మీ దేవతను, ఈ విగ్రహాన్ని పూజించే అవకాశమే లేదు. మా దేవుడి అగ్నిగుండంలో నుండి రక్షించగలిగే సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేమైతే నీ విగ్రహాన్ని మొక్కేది లేదు అని కూర్చున్నా చూడండి. అక్కడ ఆయన రక్షించినా పర్లేదు, రక్షింపకపోయినా పర్లేదు, ఈ అగ్నిలో పడడానికి మేము సిద్ధమే. అంటే ఏంటో తెలుసా? శ్రమలలో నుండి, కష్టాలలో నుండి ఆయన మమ్మను విడిపించినా సరే, ఆయన మమ్మను విడిపింపక శ్రమలలో అలానే పడేసినా పర్లేదు, ఆ కష్టాలలో మమ్మల్ని పడేసి ఆ అగ్నిగుండంలో మమ్మల్ని కాల్ చేసినా పడలేదు. అలా ఉంది వారి మనస్తత్వం. ఈరోజు మన మనసు ఎలా ఉంది? ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నాను, నాకు స్వస్థత జరగట్లేదు. ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నాను, నాకు ఉద్యోగం రావట్లేదు. ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నాను, నేను ఎగ్జామ్లో పాస్ అవ్వట్లేదు. ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నాను, అసలు ఈ దేవుడు అన్నవాడు ఉన్నాడా? ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నాను, అందరూ హేళన చేస్తున్నారు, నన్ను గొడ్రాలు అంటున్నారు, పిల్లలు పుట్టలేదు, వివాహం అయింది, మా ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు నన్ను బాధిస్తున్నారు, వివాహమైంది నీకు పిల్లలు పుట్టట్లేదని. ఇంట్లో అత్తగారు అదే మాట అంటున్నారు, మా ఆయన నన్ను చులకన చూపు చూస్తున్నాడు, మా మామయ్య ఇట్లే మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితులలో కృంగిపోయి దేవుణ్ణి, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మనిషి అన్నాక ఇలాంటి చాలా సమస్యలు.
అది దేవుని చిత్తం. అడగటం మన బాధ్యత. ఇవ్వకుండా దేవుడు ఆగి దానిని నిలిపివేసి ఉన్నాడు అనంటే అది ఆయన చిత్తం కనుక ఆయన దానిని ఆయన మహిమ కొరకు ఆపి అలా పెట్టాడేమో. ఒకప్పుడు గొడ్రాలుగా ఉన్న శారమ్మ గారితో, ఇదిగో రాబోయే సంవత్సరంలో నీకు కుమారుడు పుట్టబోతున్నాడంటే ఆమె నవ్వి ఎగతాళిగా పక్కకి వెళ్ళిపోయింది. శారా నువ్వెందుకు నవ్వుచున్నావు అని దేవుడు అడగలేదా? అంటే విశ్వాసం విషయంలో బలహీనులైపోతున్నాం. ఇదంతా పక్కన పెడితే మనము దేవుణ్ణి ఉపయోగించుకునే విధానం ఎలా ఉందంటే ఈ లోక సంబంధమైన వాటికి మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ లోకంలో మనల్ని ఎవరేమన్నా, మనం ఏం పొందుకున్నా పొందుకోకపోయినా భూమి మీద ప్రతి మనిషి జీవితం అంతరించాల్సిందే, శాశ్వతం కాదు. యేసు ప్రభు రాకడ కంటే ముందుగానే మనం కన్ను మూస్తే ఈ మట్టి దేహం మట్టిలోకి వెళ్ళిపోతుంది. మనం బ్రతికుండగానే యేసు ప్రభు యొక్క రాకడ జరిగితే ఆయనతో ఉన్నవారు మహిమ శరీరులుగా మారుతారు, ఆయనతో లేనివారు నరకాగ్నిలోనికి జారి విడువబడతారు. కాబట్టి తాత్కాలికమైన ఈ లోకం గురించి మనుషులు మనల్ని ఎన్ని విధాలుగా అనుకున్నా, బలహీనల్లో, శ్రమల్లో, ఇబ్బందులలో, ఇరుకుల్లో మనం ఇరుక్కుపోయినా దేవుని నిందించడానికి, దేవుణ్ణి అవమానపరచడానికి, ఆయనను హేళనగా మాట్లాడడానికి మనం నోరు తెరవకూడదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎవరిని పెట్టాడు? యోబు గారు లాంటి మహాభక్తులను పెట్టి వారి నుంచి మీరు నేర్చుకోండి అని చెప్పాడు. ఈ సృష్టినంతటిని చేసి ఆకాశ పక్షులను చేసింది ఆయనే, భూజంతువులను చేసింది ఆయనే, సర్వ మానవాళిని చేసింది ఆయనే, జలములలో తిరుగు జలచరములన్నింటినీ చేసింది ఆయనే, ఇవన్నీ బ్రతకడానికి ఆహార పదార్థాలన్నింటినీ తయారు చేసింది ఆయనే, చీకటిని వెలుగును కలుగు చేసింది ఆయనే. ఇన్ని చేసినటువంటి ఆయన మన గొంతెమ్మ కోరికలు తీర్చడా చెప్పండి? మన కోరికలు తీర్చడా చెప్పండి? ఆయన మన తండ్రి, అన్నీ కలిగినటువంటి ఆయన. మనము ఏ సమయంలో ఏది పొందుకోవాలో పొందుకోకూడదో ఆయనకు తెలుసు కనుక నిర్ణయం ఆయనకు విడిచిపెడితే ఎంత బాగుంటుంది. మనకున్న సమస్య ఏంటంటే మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటుంటాం. వారికి ఇలా ఉంది, నాకు ఇలా ఉందని. ఈ కంపారిజన్లో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే నా పక్కనోడు నాకంటే ఎదుగుచున్నాడు, నేను మాత్రం ఇలానే ఉన్నానని. ఈ పోల్చుకొని చూడటం వలన ఎన్నో సమస్యల్లో మనం ఇరుక్కుపోతుంటాం. అందుకే బైబిల్లో మనలాంటి మనసులున్న మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట అంటున్నాడు, 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక భాగం చూడండి. అక్కడ మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అలా లేకపోవడం చేతనే సమస్యలు. ప్రియులారా, వచ్చేద్దాం ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయంలోనికి వివరణ విందాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ది సేమ్ టాపిక్. ఆయనది గొప్ప రాజ్యం. ఇప్పుడు 7వ వచనం వెరీ ఇంపార్టెంట్. అతని స్వదేశమునకు కాలము వచ్చే వరకు సమస్త జనులు అతనికిని, అతని కుమారునికిని, అతని కుమారుని కుమారునికిని దాసులయ్యుందురు. ఇతని సన్ను, ఇతని గ్రాండ్ సన్ను పరిపాలిస్తారు. అయితే ఒక కాలం వస్తుంది, ఆ కాలం పూర్తవగానే ఈ బబులోను దేశం కూల్చివేయబడుతుంది. ఆ పరిపాలనే ఉండదు. ఈ బబులోనీయులు అనేక మందికి దాసులుగా మారిపోతారు. పెద్ద పెద్ద మహారాజులు వీరి చేత దాస్యము చేయించుకుంటారని ఇర్మియా గారు ముందుగానే ప్రకటించారు. అలా ప్రకటించిన ఈ సందర్భం అంతా BC 539లో చోటు చేసుకుంటుంది. 539లో మాదియా పారసీకుల పరిపాలన ప్రారంభమై బబులోను రాజ్యాన్ని కూలదోసి వారు అధికారంలోకి వస్తారు. ఇదంతా మనం రానున్న అధ్యాయాల్లో ముగింపు దశలో చాలా విషయాలు వినే అవకాశం ఉంది. 8వ వచనం. ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకున్నదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. ఖడ్గము, క్షామము, తెగులు దేవుడు శిక్షిస్తాడట. నేను చెప్పినట్లు విని కొద్ది రోజులు ఓపికతో అతని కింద పని చేయండి. వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు.
చెరలోకి వెళ్తారా, మీరున్న దేశంలో ఉంటారా అని. మా దేశం మీద వేరే దేశం వాడు వచ్చి అధికారం చెలాయించడం ఏంటి, మేము వెళ్ళి దాసత్వంలో ఉండడం ఏంటి అనే మనసులోకి వెళ్ళిపోయి వీరు తిరగబడ్డానికి సిద్ధమవుతున్నారు. మీరు తిరగబడకండి, అతని బలం వేరు, అతని సైన్యం వేరు, అతని పక్షాన నేను యుద్ధం చేస్తున్నానని చెబుతున్నాడు దేవుడు. అక్కడ నేనే పంపిస్తున్నాను అతన్ని, భయం లేదా అని మాట్లాడుతున్నాడు దేవుడు. వీరేమో ఎదుర్కొంటున్నది నెబుకద్నెజరుని అతని సైన్యం అనుకుంటున్నారు, కానీ అక్కడ ఎదుర్కొంటున్నది నెబుకద్నెజరుని పంపిస్తున్న దేవుణ్ణి ఎదుర్కొంటున్నారు వీళ్ళు. చేయకండి, తిరుగుబాటు చేయకండి, కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఏ మనిషి అయినా ఎన్ని రోజులు బ్రతుకుతాడు? కొద్ది రోజులు బ్రతుకుతాడు, వెళ్ళిపోతాడు. చక్కగా చెబుతున్నాడు కదా, ఒక కాలం వస్తుంది. చూడండి 7వ వచనంలో, అతని స్వదేశమునకు కాలం వచ్చే వరకు, నెబుకద్నెజరు యొక్క దేశమునకు, ఆ బబులోను దేశమునకు కాలం వచ్చే వరకు సమస్త జనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికి దాసులయ్యుందురు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుందరు. కొంచెం ఓపిక పడ్డండి, కాలం అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళే మీకు దాసులు అవుతారు, రకరకాల మీకే దాసులు అవుతారంటే మిగిలిన అనేక మంది గొప్ప రాజులు వారి చేత దాస్యం చేయించుకుంటారు. ప్రస్తుతానికి అణిగి ఉండండి, పరిస్థితులు బాగాలేనప్పుడు కొంచెం తగ్గి ఉండండి అంటున్నాడు దేవుడు అక్కడ. కానీ కొన్ని కుటుంబాలు ఇవన్నీ మనతోనే మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఇంట్లో తినడానికి తిండి గింజ ఉండదు, కానీ ఊరూరికనే ఎగిరెగిరి పడుతుంటారు గర్వంతో. అలాంటివి దేవునికి ఇష్టం లేవు. అక్కడ పరిస్థితులు బాగులేనప్పుడు అణిగి ఒదిగి ఉండటం చాలా మంచిది. తగిన సమయమందు దేవుడు హెచ్చించు సమయం వచ్చేంత వరకు ఎదురు చూడటంలో తప్పేంటి? అదే కదా యేసు ప్రభు నేర్పించినది మనకు. వదకు తేబడిన గొర్రెపిల్ల వలె యేసు ప్రభువును సిలువ మరణానికి తీసుకెళ్తుంటే నోరు తెరవలేదు ఆయన, మౌనంగా ఉండిపోయాడు. కానీ కాలక్రమేణా ఆయనను హింసించిన వారందరూ చెదిరిపోయారు. యేసు ప్రభు ఉన్నతమైన పరలోకపు దేశంలో సింహాసనాసీనుడై కూర్చొని ఉన్నాడు అక్కడ. ఆనాడు అపోస్తలులు ప్రధాన యాజకుల చేత యేసు ప్రభు పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత అనేక మంది చేత ఎన్నో హింసలు ఎదుర్కొన్నారు. యెరూషలేంలో గొప్ప హింసలు కలిగాయి. అందరు వెళ్ళిపోయారు, వీరు మాత్రం నిలబడ్డారు బలంగా. ఆ యెరూషలేంలో ప్రపంచానికి సువార్త అక్కడి నుంచి బయలుదేరింది. ఇవన్నీ మనం గమనించాలి. తగిన సమయమందు దేవుడు హెచ్చించు సమయం ఆసన్నమయ్యేంత వరకు. పాత నిబంధనలో ఎస్తేరు గ్రంథంలో చూస్తే ఎక్కడో గుమ్మము దగ్గర, గేటు దగ్గర ఎక్కడో ఉన్నాడు మొర్దెకై గారు, గోనె పట్ట కట్టుకున్న స్థితిలో. హామాను చంపాలని చూస్తున్నాడు మొర్దెకై గారిని, నీతిమంతుడైన మొర్దెకై గారిని. తగిన సమయమందు హామాను మృతి నొందాడు, హతమార్చబడ్డాడు. మొర్దెకై గారు సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. అలానే ఆదికాండంలోనే ఇంకా సంపూర్ణంగా వాక్యం మానవ జాతికి అందక మునిపే దేవుడు యవనస్తుడైన యోసేపు గారి ద్వారా మనతో మాట్లాడలేదా? దేవుడు హెచ్చించు సమయం వచ్చేంత వరకు యోసేపు గారు ఎదురు చూడలేదా? సంకెళ్ళు బాధించలేదా? ఇంకో విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనం ప్రార్థనలు చేసి దేవుణ్ణి అడిగి ఇదేదో మాయామంత్రాల్లాగా నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే రేపు ఉదయానికి జవాబు వస్తుందని మనం ఎదురు చూస్తుంటాం. నో, మన పిల్లలు కూడా మనల్ని ఎన్నో అడుగుతుంటారు. అడిగిన వెంటనే తెచ్చిస్తామా చెప్పండి? మన పిల్లలకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తల్లిదండ్రులుగా, పెద్దలుగా మీకు తెలుసున్నప్పుడు, మనకు తెలుసున్నప్పుడు, మనము దేవునికి పిల్లలమైతే మనం ఎప్పుడు ఏది అడిగినా కూడా వెంటనే దేవుడు దయచేస్తాడని అనుకోవడం మన మూర్ఖత్వం కాదంటారా? తగిన సమయమందు దేవుడు అనుగ్రహించేంత వరకు మనం ఓపిక పట్టిన ఆయన తెచ్చిస్తామంటాం పిల్లలతో. మనం కొద్ది రోజులు వెయిట్ చేయి. అలానే దేవుడు కూడా తన బిడ్డలైన మనకు ఏది ఇవ్వాలో వద్దో, ఒకవేళ ఇవ్వాలి అని అనుకుంటే ఎప్పుడు ఇవ్వాలనేది ఆయన నిర్ణయం తీసుకొని ఇస్తాడు. మనం కావాలని కోరుకున్నాడు కనుకనే మనల్ని భూమి మీదకి పంపించాడుగా. భూమి మీదకి పంపించి మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మార్చి యేసు ప్రభు యొక్క శిలువ రక్తం చేత కడిగి పరిశుద్ధులుగా చేసి మళ్ళీ పరలోకంలో కూర్చోబెడుతున్నాడు. పరలోక సంబంధమైన రాజ్యాన్ని, శాశ్వతమైన జీవాన్ని
నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఆయన పనిలో ఉన్నాడే. సాధారణంగా ఈ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ చేసే వాళ్ళకి దీని వాల్యూ అర్థమవుతుంటుంది. ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అంటే ఎస్పెషలీ సైన్స్ చదువుకునే స్టూడెంట్స్, వీళ్ళు ఏదైనా క్లాస్ రూమ్లో ఏదైనా చదివారంటే మళ్ళీ వచ్చి ల్యాబ్లో ప్రాక్టికల్స్ చేయాలి. అది కంప్యూటర్స్ కావచ్చు, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ ఇలాంటివి ఏదైనా కావచ్చు. అక్కడ క్లాస్ రూమ్లో చదువుకుంటారు, మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రాక్టికల్స్లో ల్యాబ్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఏంటిది, అక్కడ చదువుకుంటున్నదంతా మళ్ళీ కరెక్ట్గా వస్తుందా, అవుట్పుట్ కరెక్ట్ వస్తుందా లేదా, రిజల్ట్ వస్తుందా లేదా, ఎవరన్నా వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయండి ఆ టైంలో, ఆగా డిస్టర్బ్ చేయకుండా. ఒక ప్రాజెక్ట్ అంత 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 సీరియస్గా జరుగుతుంది అక్కడ. దేవుడు ఇంత పెద్ద సృష్టిని చేసి మనల్ని గాలికి వదిలేసి నాకు సంబంధం లేదని చేయగడుక్కోలేదు దేవుడు అక్కడ. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఆయన వెరీ సీరియస్గా మనల్ని అందరినీ పరలోకానికి తీసుకెళ్ళాలన్న ప్రాజెక్ట్లో ఉన్నాడు. అది మనకు అర్థం కాకపోతే మనం పోగొట్టుకుంటున్నాం ఆయన యొక్క ఆలోచనలను, ఆయన యొక్క సన్నిధానాన్ని. మనం కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడిచినా ఆ దేవుని గురించి ఆలోచించమని ఎందుకు చెబుతున్నాడు? We should understand the time and importance and his value towards this project of taking all of us to heaven. ఇంకో విషయం చెప్తాను. దేవుణ్ణి ఆలోచించాల్సిన స్టైల్లో, ఆలోచించాల్సిన స్థాయిలో మనం ఆలోచించట్లేదు కనుక ఈరోజు మీ ప్రాంతాల్లో, మీరు ఏ నగరాల్లో, మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాల నుండి ఒక చిన్న టూరిజం లాగా టూర్కి ఎక్కడో యాత్రకు ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఇండియా టూరో లేకపోతే ఇంకొక చోటుకో, మీ యొక్క ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఒక రోజు ఎక్కడికో పోవడానికి కనీసం 3-4 రోజుల నుంచి కావాల్సిన డ్రెస్సులు ఉన్నాయా, బ్యాగులు ఉన్నాయా, క్యారీ చేయడానికి ట్రాలీ ఉందా, టికెట్స్ బుక్ అయ్యా, రిజర్వేషన్ అయిందా లేదా, తర్వాత ట్రైన్ అయితే, బస్ అయితే, ఏరోప్లేన్ అయితే ఆ తీసుకెళ్ళిన వస్తువులన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా, కరెక్ట్ ఉన్నాయో లేదో, ఎన్ని బ్యాగులు ఉన్నాయని కౌంటింగ్ ఒకటి. పోతే పోనీలేండి, ఒక బ్యాగే కదా. ఒక 20 మంది బయలుదేరుతున్నారు అనుకోండి, మీరు నడిపించే నాయకుడు ఒకరు ఉన్నారనుకోండి, ఇంటికి పెద్దగా బంధువుల తరపున అందరు ఒక్కొక్కరు కనీసం 1, 2, 3 బ్యాగులు తీసుకెళ్ళేటప్పుడు 20 మంది బయలుదేరుతున్నారంటే మనిషికి ఒక 2 బ్యాగులు ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ 40 బ్యాగులు. దానికి ఒక ఇన్ఛార్జులు ఉంటారు. ఆ ఇన్ఛార్జ్కి సంబంధించి ఇదిగో ఈ బ్యాగులు నీ యొక్క కస్టడీ, ఈ టికెట్ నీది. పొరపాటున ఎక్కడన్నా ఒకటి పోయిందనుకోండి, వదులుకోగలమా మనము? ఆ బ్యాగ్ మళ్ళీ దొరికేంతవరకు మనం దాన్ని వెంటబడుతుంటాం. ఎక్కడ పోయింది, సీసీ కెమెరాలో చూపించండి. ఇవన్నీ జీవం లేని మన లగేజ్ కొరకే మనం ఇంత ఆలోచించి ప్లాన్లు వేసుకొని ఆ టూర్లో ఏది మిస్ అవ్వకూడదనే ప్లాన్లు చేసుకుంటున్నప్పుడు, చిన్న చిన్న వాటికే మనకి ఇన్ని ప్లాన్స్ ఉంటే, పరలోకానికి ఇంత పెద్ద ఈ రాజ్యాన్ని, ప్రతి మనిషిని పరలోకానికి చేర్చాలన్న ఆ వెరీ సీరియస్ ప్రాజెక్ట్లో దేవుడు పనిచేస్తున్నాడు. ఏ ఒక్కరూ మిస్ అవ్వకూడదని దేవుడు కష్టపడుతున్నాడు అక్కడ. ఆయన కష్టానికి మనము ఇంకా కొంచెము బాధలు కలుగజేసి ఆయన ఇబ్బంది పెట్టే స్థితిలో ఉండకూడదు. మన మనసు ఆయనతో ఏకమై పనిచేయాలి. ఇక అడగటం అనేది మానేసి, ప్రభువా నీతో కలిసి నేను ఏ విధంగా పనిచేయాలి, నీతో కలిసి నేను ఏం చేయాలి ప్రభువా చెప్పండి. ఈ భూమి మీద నాకున్న ఆయుష్ చాలా తక్కువ కాలం కదా, ఇంత పెద్ద ప్రాజెక్ట్ను చేపట్టావు కదా, నేను ఏం చేస్తే బాగుంటుంది తండ్రి, నేను ఏం చేయాలి చెప్పు ప్రభువా, నీ రాజ్యంలో నేను ఏ వంతు పాత్రను పోషించగలను తండ్రి, ఇన్ని వేల సంవత్సరాల నుండి సర్వమానవాళి రక్షణ కొరకై నువ్వు ఇంత కష్టపడుతున్నావే, నా వంతు పాత్ర నేను ఏం చేయాలి చెప్పు ప్రభువా. ఉందా మనకు ఆశ దేవునితో కలిసి పనిచేయడానికి? ఏం చేయగలం? నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను ఈ లోకానికి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని, నశించిపోతున్న ప్రతిదీ అనంటే మనమే. నశించిపోతున్న ప్రతి మనిషి, ప్రతిదీ కాదు, ప్రతి మనిషి నశించిపోకూడదన్న ఆశ దేవునికి ఉంది. చూసారా? ఆ తపన, ఆ తాపత్రయం మనకుందా? పనికిరాని
సందర్భాలలో మనం సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ కూర్చుంటున్నాం. సమయం లేదు. వి రియల్లీ డోంట్ హ్యావ్ టైం. పరలోకానికి మనం పరుగులు తీస్తున్నాం. మేమేం పరుగులు తీయట్లేదండి, ఏసీ రూమ్లో ఫ్యాన్ కింద మీరు చెప్తుంటే ఇట్లా కూర్చొని వింటున్నాం అనుకుంటే నో, మనం పరిగెత్తకపోయినా సమయం పరిగెత్తుంది, టైం పరిగెత్తుంది. అందుకే చూడండి, ఎవరినైనా మనము మీ వయసు ఎంత అని అడిగేటప్పుడు ఇంగ్లీష్లో హౌ ఓల్డ్ ఆర్ యూ అని అంటాం. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటాం. ఓల్డ్ అంటే ఏంటి? నువ్వు భూమి మీదకి వచ్చి ఎంత పాతగా అయిపోయినావు అని అర్థం. ఓల్డ్ అంటే తెలుగులో పాతది. మనం వస్తువు కొన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వీలర్ 4 వీలర్ కొన్నాం అనుకోండి, 2020 సంవత్సరంలో మనం దాన్ని కొనింటే, 2020లో కొనింటే 23కి వచ్చాం కనుక దాదాపు 4 సంవత్సరాలు. 2024కి వెళ్ళేసరికి మనం కొన్న బండి ఇప్పటికి ఎన్నేళ్ళు అయినట్లు? 5 సంవత్సరాల పాతది అని అర్థం. 5 సంవత్సరాల పాతది. ఒకవేళ మన వయసు 40 సంవత్సరాలు అనుకోండి, భూమి మీదకి వచ్చి మన దేహం ఎంత పాతకైపోయిందని అర్థం? 40 ఇయర్స్ పాతకైపోయింది అది. అందుకే ఎప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంటుంది. ఒక వస్తువుని 20 సంవత్సరాలు వాడి చూడండి, ఒక వస్తువుని 30 సంవత్సరాలు వాడి చూడండి, ఎలా అయిపోతాయి? పనికి రాకుండా పోతుంటాయి. మన దేహం కూడా అలానే పరిస్థితి. వయసు ఒక 50 అయింది అనుకోండి, నువ్వు మనం భూమి మీదకి వచ్చి ఎంత పాతగా అయిపోయావు? 50 ఏళ్ళు పాతగా అయిపోయావు. హౌ ఓల్డ్ ఆర్ యూ? ఐఎమ్ 50 years old అని చెప్తా. గొప్పగా చెప్పుకో 50 years old అని. 50 ఏళ్ళు పాతగా అయిపోయాం. దేనికి? ఒక క్రొత్తదనాన్ని సంతరించుకోవడానికి. పాత దానిలో నుండి కొత్తది బయటకు వస్తుంది. అదే ఆత్మ బయటికి వెళ్ళిపోయి మహిమ శరీరాన్ని ధరించుకునే రోజుకు సిద్ధమవుతుంది. ఆల్ రైట్, విందాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వచ్చేద్దాం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం. ఇర్మియా గారు హెచ్చరిస్తున్నారు ఇక్కడ, నాయన మీ అధికారం ఏమీ లేదు, దేవుని అధికారం ఇది, కాబట్టి దేవుడు చెప్పినట్లు వినండి, మీ బ్రతుకులు బాగుంటాయని చెప్తున్నాడు. ఏ జనము ఏ రాజ్యము, 8వ వచనం 27:8, ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాస్యము చేయనులక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనం చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను శిక్షించేతను, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదెగాండ్రేమి, కలలు కనువారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి, మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి. మీతో అందరూ అబద్ధాలు చెప్పేటోళ్ళే వస్తున్నారు. ఎవరు వచ్చారు? ఎదోము దేశంలో ఇదే సమస్య ఉంది. మోయాబు, అమ్మోను, తూరు, యూదా, సీదోను, ఈ అన్ని దేశాల్లో ఇదే సమస్య ఉంది. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. సోద చెబుతాం అనుకుంటూ సోదగాండ్రు వస్తున్నారు. మాకు రాత్రి కళ వచ్చింది, కలభావం చెప్తామనేటోళ్ళు వచ్చారట. కళలు కనేవాళ్ళు. తర్వాత కాలజ్ఞానులు, భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అని ఆ కాలాన్ని బట్టి జ్ఞానం చెప్పేవాళ్ళు ఉన్నారట. మా క్రైస్తవుల్లో కూడా ఉన్నారు చాలామంది. మొన్న జరిగిన ఎలక్షన్స్లో చెప్పారు కొందరు, కారు దూసుకుపోతుంది, పువ్వు పరిమళిస్తుంది, ఇలాంటివి ఎన్నెన్నో చెప్పారు. మనం చప్పట్లు కొట్టాం. మన ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుందని. ఎందుకు ఇలా పనికిరాని మాటలు, అవసరం లేని మాటలు? సువార్త చెప్పు, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు రక్షణ కలుగుతుంది. రక్షణ కలగడమే కాదు, ఆ ప్రభు ఎంత పరిశుద్ధులో అంత పరిశుద్ధంగా ఉంటేనే మనకు భవిష్యత్తు అని చెప్పాలి మనం. అంత తప్ప వేరే పనేం లేదు మనకిప్పుడు. ఇదే చాలా పెద్ద పని. ఈ భూమి మీద జరిగే ఇలాంటి రాజకీయాలు చెప్పుకుంటూ కూర్చోడానికి సమయం లేదు మనకిప్పుడు. వి రియలీ హ్యావ్ నో టైం. మీకు అర్థం అవ్వట్లేదు, టైం లేదు, ఇంత త్వరగా కలిసిపోయింది అనే విషయం ఎప్పుడు అర్థమవుతుందంటే ఈ చివరి శ్వాస పీలుస్తాం చూసారా, అప్పుడు అర్థమవుతుంది. అయ్యో నేను మొన్నే వచ్చాను భూమి మీదకి, అప్పుడే నేను లాస్ట్ బ్రీత్ తీసుకుంటున్నానే అని ఆ క్షణంలో అనుకున్నా, ఇంకా ఛాన్స్ లేదు. ఈ 66 పుస్తకాలు చదువుతూ ఉంటే బైబిల్లో మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన దీర్ఘశాంతం, సమాధానం, మనల్ని హత్తుకొని కౌగిలించుకొని మనల్ని తన ఒడిలో ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడని నేనే అని ఇలాంటి మాటలు వింటుంటే ఈ ప్రేమ కలిగిన ఈ దేవుణ్ణి నేను ఎలా దూరం చేసుకుంటున్నానని ఆలోచించుస్తున్నామా మనం?
నేను పోగొట్టుకోకూడదే, నేను ఆయన దూరం చేసుకోకూడదే అనే పట్టుదల మనకు ఉండాలి కదా. మనకు విలువైన వస్తువులను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం చూడండి. మన ఇంట్లో ఒకవేళ వెండి బంగారాలు లేకపోతే మనం చదువుకున్న సర్టిఫికెట్లు ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఎంత జాగ్రత్తగా ఆ వస్తువుల్ని విలువైనవని జాగ్రత్తగా పెట్టుకుంటాం చూడండి. దేవుణ్ణి నీకు అంతకంటే విలువైన వాడిగా నువ్వు భావిస్తూ ఆయన నువ్వు అంత భద్రంగా నీ హృదయంలో భద్రపరుచుకున్నావు. నా పిల్లలు ఏం చేస్తున్నారు, మా వారు ఏం చేస్తున్నారు, మా ఆవిడ ఏం చేస్తుంది, ఇవన్నీ వీటన్నిటి మీద ధ్యాస ఉన్నట్లుగా ఇదిగో నా దేవుడు నా హృదయంలోంచి వెళ్ళిపోతున్నాడేమో, నా ప్రవర్తన ఎలా ఉందో, నా భక్తి జీవితం ఎలా ఉందో, నన్ను చూసి దేవుడు అర్హమైన పాత్రగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడా లేదా అనే ఆలోచనలు మనకున్నాయా? అలా కాకుండా ఈ దేవుడు నా కోరికలు తీరుస్తాడా లేదా, ఈ దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడా లేదా, మనం కోరిన కోరికల లిస్టా ఉంటుంది కదా, కిరాణా జనరల్ స్టోర్లో లిస్ట్ పెట్టినట్లే మొత్తం దేవుడిచ్చిన దేవుడు తీసుకుపోయాను. వీ షుడ్ స్టార్ట్ రెస్పెక్టింగ్ అండ్ ఆనరింగ్ అవర్ గాడ్. మన దేవుణ్ణి గౌరవపరుస్తూ ఆయనకి ఇవ్వాల్సిన మర్యాదిస్తూ అలా జీవించడం ఎంతో గొప్పదది. అందులో ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు. పాటకు పరిమితం అయిపోయింది. ఏంటో తెలుసా, యేసుతో టీవీగా పోదమా అని. ఆయన ముందు పోతుంటే నువ్వు ఓ ప్రభువా మేము వెనకాలకు వస్తే టైం తీసుకొని రెస్ట్ తీసుకొని వస్తాం అన్నట్లు ఉంటుంది మన జీవిత విధానం. అందుకే మన 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 జీవితాల గురించి తెలుసు కాబట్టి ఆయనే శిలువ రక్తం ఎక్కాడు, ఆయనే సమాధి చేయబడ్డాడు, చివరి రక్త బొట్టు వరకు ఆయనే కార్చాడు. మనల్ని కార్చొద్దు అంటున్నాడు, నేను మిమ్మల్ని కాపాడాను అంటున్నాడు. We should start living with God and loving Him with all our heart. దేవుణ్ణి సంపూర్ణంగా ఆయనను ప్రేమించడం, ఇష్టపడడం నేర్చుకోవాలి. ప్రేమించడం, ఇష్టపడడం అంటే మళ్ళీ డ్యాన్స్లు వేసుకుంటూ ఎగురుకుంటూ ఆ విధమైన ప్రేమల గురించి కాదు మాట్లాడేది. ప్రేమ దేవుని యొక్క ప్రేమ లేదా దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటమే దేవుణ్ణి ప్రేమించటం. ఆయన చెప్పింది విను, పరిశుద్ధునిగా మంచివాడిగా జీవించి చెడుతనం చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ మనం జీవించాలి. అందరు అబద్ధాలు చెప్తున్నారు, వారి మాటలు వినకండి అని చెబుతున్నాడు అక్కడ ఇర్మియా గారు 9వ వచనంలో. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదెగాండ్రేమి, కలలు కనువారేమి, కాల జ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి. అందరూ చెప్తున్నారంట మీరు బబులోనుకు దాసులు కారు, మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మును దూరముగా తోలివేయినట్లును, మిమ్మును నేను వెళ్ళగొట్టినట్లును, మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటించరు. అన్ని అబద్ధాలు చెప్తున్నారు, ఆ అబద్ధాలు వినకండి ఒక్క ఆయన సత్యం చెప్తున్నాడు అక్కడ ఇర్మియా గారు. మిగిలిన వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు అక్కడ. మనకు కూడా దేవుడు 2 చెవుల్ని ఇచ్చిండేది. బైబిల్లో ఉన్న వాక్యాలు దేవుని పేరు చెప్పి మనకు అబద్ధాలు ప్రకటించేవారు చాలామంది ఉన్నారా, నిజాన్ని సత్యాన్ని ప్రకటించే వాళ్ళు చాలామంది ఉన్నారా అని మన చెవులు జాగ్రత్తగా విని పరిశీలించి తెలుసుకోవాలి. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడ వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశంలో కాపురం ఉండనిచ్చేదను. కొద్ది రోజులు ఒదిగి ఉండండి, అప్పుడు మీరు మీ దేశంలో ఉంటారు, మీ పొలాన్ని మీరే దున్నుకుంటారు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా కాకుండా తిరగబడితే మాత్రం ఖడ్గము, క్షామము, తెగులు ఈ 3 చేత చచ్చిపోతారు. చేయకండి ఆ పని అని. చదువుకున్న ఈ 11 వచనాలలో ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటో తెలుసా, దేవుడు ఈ అన్ని రాజ్యాలపైన అధికారం మాత్రమే కాదు కలిగి ఉన్నది, ఏదోము దేశానికి సువార్త ప్రకటిస్తున్నాడు, మోయాబు అమ్మోనీయుల దేశానికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఏదోము దేశానికి, మోయాబు దేశానికి, అమ్మోనీయుల దేశానికి, తూరు దేశానికి, సీదోను ప్రాంతానికి, ఈ అన్ని ప్రాంతాలకు పంపిస్తున్నాడంటే దేవుడు వారిని కూడా రక్షించాలన్న తాపత్రయంతో ఉన్నాడు. చూస్తారా, ఇశ్రాయేలీయులని భేదం లేదు, అన్యజనులని భేదం లేదు, ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు. ఈ విషయాలు ఎరుగని వారు ఏమంటారో తెలుసా,
పాత నిబంధన చదువుకుంటూ పోతే ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుని జనాంగం, ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుని ప్రజలు, మిగిలిన అన్యజనులందరినీ దేవుడు చంపాలని చంపేశాడు కదా, వారంటే దేవునికి ఇష్టం లేదు కదా, ఇలాంటి మూర్ఖపు మొండి ప్రశ్నలు వేస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, ఇంకా మరొకరి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాం. ఈ పనికిరాని ఆలోచనలతో మన మెదడును, మన మైండ్ని పాడు చేసుకుంటూ, మన మనసులను పాడు చేసుకుంటూ దేవుణ్ణి దోషి అనడానికి మనం ఎవరని చెప్పండి. ఇందాక నెబుకద్నెజర్ లాంటి ఆ అధిపతే అంటున్నాడు, ఆయన చెయ్యి పట్టుకొని, ఆ మాట చూడండి అక్కడ ఏముంటుందో దానియేలు గ్రంథంలో. నెబుకద్నెజర్ లాంటి వ్యక్తే, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? 35వ వచనం, 4వ అధ్యాయం, దానియేలు గ్రంథము 4:35. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావు ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. నువ్వేం చేస్తున్నావు అని ఆయన ప్రశ్నించడానికి సమర్థుడు ఎవడు? ఎవడలేడు. దేవుడు నిజంగానే యూదులను ఇశ్రాయేలులను ప్రేమించి ఉంటే అక్కడ ఏదోము దేశానికి సువార్త ఎందుకు పంపిస్తాడు? తూరు దేశానికి ఎందుకు పంపిస్తాడు సువార్త? సీదోను దేశానికి ఎందుకు పంపిస్తాడు? మోయాబు దేశానికి సువార్త ఎందుకు పంపిస్తున్నాడు? అమ్మోనీయుల దేశానికి ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాడు? ఇర్మియా గ్రంథం చదివితే ఇంకా మనకు ఐగుప్తు దేశం కనపడుతుంది, మిగిలిన దేశాలకు సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన అందరికీ సువార్తను మనకు ప్రకటిస్తున్నాడు. అది మనకు తెలియక మన మొండి వాదనలతో, మన మొండి ఆలోచనలతో మనం ఏం చేస్తామంటే, దేవునికి ఇశ్రాయేలు అంటే ఇష్టము, అందుకే వారినే రక్షించాడు, వారినే కాపాడాడు, మిగిలిన అన్యజనులను చంపేశాడని. అలా నింద వేయకండి. దేవుని మీద నింద వేసి మనం నిందల పాలవుతాం తీర్పు దినమున. మన దేవుడు మంచోడు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ప్రేమించిన దేవుడు. ఇదంటే ఇర్మియా గ్రంథం అండి. వారు ఐగుప్తు నుండి బయలుదేరి ఆ కనాను దేశంలో అందరినీ చంపేశారు కదా, వీరి దేవుడే కదా చంపమని చెప్పిండేది అని అనుకుంటే దానికి జవాబు కనబడుతుంది మనకు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో. బుద్ధిహీనంగా మాట్లాడి దేవుని మీద మనం నింద వేయడానికి పరుగులు తీయకూడదు. ఈ సృష్టికర్త ఇంత చేసిన దేవుడు ఆలోచనలు లేని పనులు చేస్తాడో చెప్పండి. 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం, ద్వితీయోపదేశకాండం 8:20. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్లు అన్నది చూసారా? నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు అంటే అర్థం ఏంటి? చెప్పి 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 వారు ఇంకా వినరు అనే స్థాయికి ఎదిగిపోయింది వారి భక్తి జీవితం, వారి దుర్మార్గపు జీవితం. భక్తి జీవితం కాదు, వారు వినలేదు కనుక తీసేశాడు. మనకు కూడా వార్తలు వినపడుతుంటాయి కొన్ని సందర్భాల్లో, మనకు సంబంధించిన వారు చెయ్యకూడని పనులు చేస్తుంటారు. అలాంటి బిడ్డలను కన్నా తల్లిదండ్రులు అంటారు, ఇలాంటి వాడు నా కడుపున చెడబుట్టాడండి, వాడిని ఏమైనా చేసుకోపోండి అని చెప్పేసి. అలాంటి వాడికి నేను తండ్రి అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు, వాడు నా కొడుకు అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటుంటారు. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది వారి ప్రవర్తన. ద్వితీయోపదేశకాండం 8:20లో దేవుడు వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చినా వారు వినలేదట. ఇప్పుడు మీకు ఇస్తున్నాడు అవకాశం, మీరు సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ మీరు వినకపోతే మీరు పోతారు అంతే. ప్రియులారా, ఈరోజు 63వ ఎపిసోడ్లో భాగంగా 11 వచనాలు మనం మాట్లాడుకోగలిగాం. వాస్తవానికి అధ్యాయం అంతా ముగించాలనుకున్నాను, కానీ ఈరోజు ఈ ఎక్స్ప్లెనేషన్తో మనం ఉండటంతో వివరించుకోలేకపోయాం. ప్రభుచితమైతే మిగిలిన భాగాన్ని ఈ వారంలోనే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. రేపు రాత్రి మాట్లాడి ఫ్రైడేకి మీకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తాను. ప్రభుచిత్తమైతే మనం ఏం చేసినా ప్రభుచిత్తమైతే. ప్రియులారా, వినండి. ఈరోజు మళ్ళీ ఒకసారి వినండి, ప్రకటింపడిన ఈ మాటలన్నీ. మనం విన్నది 11 వచనాలే, కానీ ఈ 11 వచనాలలో ఒకవైపు దేవుని ప్రేమ, మరొక వైపు దేవుని యొక్క అధికారం, మరొక వైపు దేవునికి విధేయత చూపించాలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుని ఆజ్ఞలు. మరొక మాట, అబద్ధాలను మీరు నమ్మకండి,
ఎన్ని గుణపాఠాలు ఈ 11 వచనాల్లో మనకు వరుసగా మీరు కూడా ఒక నోట్బుక్ మెయింటైన్ చేసి లిస్ట్ డౌన్ చేయండి. ఈ 11 వచనాల్లో నుండి ఏమేమి నేర్చుకున్నారు? ఈ 11 వచనాలు, అందులో దేవుని ప్రేమ కనబడుతుంది, దేవుని యొక్క ఆధిపత్యం కనబడుతుంది, దేవుని యొక్క అధికారం కనబడుతుంది, మనుషులు దేవునికి విధేయత చూపించాలని కనబడుతుంది, మనం అబద్ధాలను నమ్మకూడదు అనే విషయం కనబడుతుంది. దేవునికి ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, అన్ని జనులు అన్నా కూడా దేవునికి ప్రేమనే అన్న విషయం ఈ 11 వచనాల్లో కనబడుతుంది. ఎప్పుడైనా మనం ఆ డైరెక్షన్లో ఆలోచించామా? మనం ఇలా ఆలోచించాం గనుకనే మీ దేవునికి ఇశ్రాయేలీయులు అంటే ఇష్టమండి, మిగిలిన వాళ్ళు ఇష్టం లేదు అనే మాట ఎవరన్నా అన్నప్పుడు మన దగ్గర జవాబు ఉందా? వారికి ఏ విధంగా జవాబు చెప్పాలో, ఆన్సర్ చెప్పాలో? దేవుడు సర్వమానవాళికి సువార్తను తెలియజేయడానికి ఇశ్రాయేలును ఎంచుకున్నాడు. వీరి ద్వారా సకల రాజ్యములకు ఆయన గురించి పరిచయం చేయడానికి ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నాడు. మనం స్కూల్కి పంపిస్తాం పిల్లల్ని, ఇంట్లోనే చెప్పొచ్చుగా చదువులు. ఎందుకు పంపిస్తాం స్కూల్కి పిల్లల్ని? వాళ్ళైతే చక్కగా నేర్పిస్తారు. ఎవరు? స్కూల్లో ఉన్న టీచర్లు, వారిపైన ఉన్న హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపల్లు, అందరు వారి మీద నమ్మకం. ఎవరెవరు ఉంటారు క్లాస్ రూమ్లో? ఎందరికో ఎక్కడెక్కడో ఉన్న పిల్లలు, వేరు 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 తల్లిదండ్రులకు జన్మించిన వాళ్ళ పిల్లలందరూ అక్కడ తరగతి గదిలో ఉంటే ఒక టీచర్కి లెసన్ చెప్తూ ఉంటాడు. ఈ టీచర్కి నేర్పించింది ఎవరు? వారిపైన ఉన్న, ఒకప్పుడు వారు చదువుకున్న చదువుల్లో ఆ బీఈడీలు ఇవన్నీ చేసినప్పుడు ఆ క్లాస్ రూమ్లో ఈ టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చిన ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇది మనకు అర్థమైతే దేవుడు ప్రవక్తలను పంపించి ఇశ్రాయేలుకి నేర్పిస్తే ఇశ్రాయేలీలు వెళ్ళి మిగిలిన దేశాలందరికీ చెప్పాలి. అందుకే చిన్న దేశం, క్లాస్ రూమ్లో టీచర్లు ఎక్కువ ఉంటారా, స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారా? ఒక్క టీచర్ ఉంటాడు, 30 మంది విద్యార్థులు ఉండొచ్చు. ఇంకొకటి 50 మంది, 60 మంది, 70 మంది కూర్చున్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. టీచర్ ఒక్కరే. ఇది మనకు అర్థమైతే ఈ చిన్ని దేశమైన ఇశ్రాయేల్ దేశం ద్వారా విశాలమైన భూప్రపంచంలో చెదరి ఉన్న సర్వమానవాళికి దేవుడు సువార్తను పంపించాలనుకున్నాడు. ఆ స్ట్రక్చర్, ఆ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఇట్స్ గాడ్స్ ఆర్గనైజేషన్. గాడ్స్ ఆర్గనైజేషన్లో గాడ్ ఈజ్ ద హెడ్ మాస్టర్, గాడ్ ఈజ్ ద ప్రిన్సిపల్, గాడ్ ఈజ్ ద ఫౌండర్, గాడ్ ఈజ్ ద కరెస్పాండెంట్. హీ ప్రిపేర్డ్ హిస్ టీచర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాఫిట్స్, మెయిన్ టీచర్స్. బీఈడీ చేస్తే క్వాలిఫైడ్ టీచర్ అవుతాడు, ఒక డిఎస్సి ఎగ్జామ్ రాయడానికో లేకపోతే ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేయడానికి. అవునా? ఇది మనకు అర్థమైతే మరి బీఈడీ చదువులు చదవాలి అని అంటే ఆ బీఈడీ నిన్ను చదివించడానికి ఎవరో ఒకరు ఉండాలిగా, క్లాస్ రూమ్లో నీకు చదువులు చెప్పాలిగా. నీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్. అలా మనకు అర్థమైతే దేవుడు ప్రవక్తలను, అపోస్తలను ఏర్పాటు చేసుకొని వీళ్ళందరికీ, యాజకులకు, మిగిలిన వారికి నేర్పిస్తే ఈ దేశంలో ప్రజలందరూ ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నారు. ప్రపంచానికి యేసు ప్రభుని పరిచయం చేయాలి. ఇది కాస్త డిస్టర్బ్ అయిపోయింది ఓల్డ్ టెస్టిమెంట్లో. ఆ దేవుని యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అర్థం చేసుకోకపోవడం వల్ల. ఆ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఆ సంస్థ యొక్క స్ట్రక్చర్ తెలుగులో నాకు కరెక్ట్ రావట్లేదు. ఆ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని, ఆ వ్యవస్థ, ఆ సిస్టమ్ని మనం అర్థం చేసుకోవాలి. ఆల్ రైట్ ప్రియులారా, వీఆర్ అ పార్ట్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. మనం ఎంతో సంతోషించాలి నిజమైన దేవుడు మనకు లభించినందుకు. వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం. మన టైం వేస్ట్ చేసుకోకూడదు. చదువుతాం, బైబిల్ చదువుతుంటే ఇంత మంచి దేవుణ్ణి ఈ ప్రజలు ఎలా పోగొట్టుకుంటున్నారబ్బా అని ఆయన వాక్యాలు చదువుతూ ఆనందించాలి. అవర్ జాయ్, అవర్ హ్యాపీనెస్ షుడ్ బి ఇన్ గాడ్స్ వర్డ్. We should be pleased, we should delight in God's word. All right. Thank you very much. ప్రార్థన చేసుకొని ఈ ఎపిసోడ్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీరు అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఈ ప్రపంచాన్ని మీరు రక్షించాలని, పరిశుద్ధులుగా మార్చాలని, తీర్చిదిద్దాలని ఎంతో క్రమబద్ధంగా దీన్ని తీసుకెళ్తున్నారు. ఈ విషయం మేము అర్థం చేసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. నా ప్రభువా, మీ వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకొని అర్హమైన వారముగా మీ రాజ్యంలో మేము ప్రవేశించలాగా సహాయం చేయమని వేడుకోవచ్చు. ఇంతవరకు ఈ పరిచర్యలో సహకరించిన
మీ బిడ్డలైన ఇక్కడ ఉన్న యవనస్తులను పెద్దలను జ్ఞాపకం చేసుకొని వీరికి కావాల్సిన దీవెన ఆశీర్వాదం అనుగ్రహించండి. క్షేమంగా వీరి గమ్యస్థానాలకు మీరు చేర్చమని ప్రార్థిస్తున్నాను. ఆన్లైన్ ద్వారా ఎందరైతే విన్నారో భవిష్యత్తులో వినబోతున్నారో వీరిని కూడా జ్ఞాపకం చేసుకొని నా తండ్రి, శరీరాన్ని బట్టి వేరు వేరు ప్రాంతాలలో మేమంతా చెదిరి ఉన్నాం, కానీ ఆత్మ బాంధవ్యమును బట్టి, ఆత్మ సంబంధమైన ఈ పరిచర్యను బట్టి, ఈ రాజ్యమును బట్టి మేమంతా ఒకే సంఘం, ప్రభువులో ఏర్పాటు చేయబడిన సంఘం. మీ బిడ్డలను ఆదుకోనండి, సహాయం చేయండి. మీ వాక్యమందు ఆలోచించి ఆనందించే మంచి మనసులను అనుగ్రహించండి నా ప్రభువా. ఎక్కడెక్కడైతే నా ప్రభువా ఒక కుటుంబంలో ఇంకా మిమ్మల్ని తిరస్కరిస్తున్నవారు, హేళనగా చూస్తున్నవారు, మా దేవుని వద్దకు మేము చేరుకోవాలి. ఆ దేవుడు మంచివాడని మీ మంచితనాన్ని చూసి, మీ యొక్క పరిశుద్ధతను చూసి, మీ ప్రేమను చూసి మేము పరిగెత్తుకొని వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. మీ యొక్క సుగుణాలను బట్టి మేము మీ వద్దకు వచ్చేలాగా సహాయం చేయండి. మీరు మాకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా మా మనసు మీ ఎడల ఒకేలాగా ఉండే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ వినయ విధేయతలతో ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు చేరి ఉన్న మనందరితోనూ చెదరి ఉన్న సకల పరిశుద్ధులతోనూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.